ఇక డీటెయిల్స్ చూస్తే గత 5 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని, బాధితులు ఎవరూ కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. స్థానిక పెన్గంగా గెస్ట్ హౌస్ వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు, పంట పొలాలు పరిశీలించే బాధితులను ఆదుకుంటానే మరోవైపు రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేపట్టి తిరిగి రాకపోకలు సాగేలా పునరుద్ధరించే ప్రక్రియ చేపడతామన్నారు. రాష్ట్ర జిల్లా అధికార యంత్రాంగం ఇదే పనిలో ఉందన్నారు. పంటల సర్వే నిర్వహించే నష్ట అంచనా నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా సాయం చేస్తామన్నారు. వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టామన్నారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు. ప్రజలే ఎవరూ కూడా అధైర్య పడవద్దునని భరోసా కల్పించారు. కారణంగా జిల్లాలో ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువ నష్టం జరిగింది. ఈ నష్టం కూడా వివిధ రూపాల్లో, వరద మూలంగా పొలాలు మునిగిపోయి పంటలు నష్టపోయిన రైతాంగం ఉన్నారు. వరదల మూలంగా పశు సంపద నష్టం జరిగింది. వరదల మూలంగా పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. అట్లాగే అక్కడక్కడ చెరువులు, కుంటలకు, కాలువలకు గండ్లుపడి తెగిపోయినాయి. సో వివిధ రకాల నష్టం జరిగింది. ఈ యొక్క నష్ట నివారణ కోసం ఈనాడు రాష్ట్ర యంత్రాంగం, జిల్లా యంత్రాంగం కూడా, అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రజల పక్షం ఉండి తమ వంతు ప్రయత్నాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సమాచారం తెప్పించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయానికి సంబంధించి కానీ, రోడ్లకు సంబంధించి కానీ, ఇరిగేషన్ ట్యాంకులకు సంబంధించి కానీ, అట్లాగే ఇసుక మేటలు పెట్టినటువంటి పొలాలు ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి సమగ్ర సమాచారం సర్వే చేయించి, ఎన్యూమరేషన్ చేయించి, రైతు వారీగా సమాచారం తెప్పించి టోటల్గా వీళ్లకు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చట్టాల ప్రకారం, జీవుల ప్రకారం వాళ్ళకు సహాయం చేయడానికి ఆ యొక్క ఎన్యూమరేషన్ చేయించేట్టు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ గండ్లు పడినటువంటి గుంటలకు, చెరువులకు, కాలువలకు తక్షణమే వాటిని పునరుద్ధరించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ వర్షాల వల్ల మళ్ళీ యొక్క రోగాలు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయి, వైర్లు తెగిపోయి, ట్రాన్స్ఫార్మర్లు పోయి రైతాంగాన్ని కూడా ఇబ్బంది పడతారు. వాటిని కూడా తక్షణమే రెస్టోర్ చేసి ఆ రైతులు పంటలు కాపాడడం కోసం కావచ్చు, మళ్ళీ పంటలు వేసుకోవడం కోసం కావచ్చు, అన్ని రకాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి నా విజ్ఞప్తి జిల్లా రైతాంగానికి, జిల్లా ప్రజానికానికి, అట్లాగే పట్టణం, ఇప్పుడు ఆదిలాబాద్ పట్టణంలో కూడా చాలా ప్రాంతాల్లో, చాలా వార్డుల్లో కూడా నీళ్ళు వచ్చి ఆ ఇళ్ళలో కూడా నీళ్ళు వచ్చినాయి. అట్లాగే 1-2 చోట్ల హాస్టల్లో కూడా నీళ్ళు వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరికీ నా విజ్ఞప్తి, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకొని ఆ నష్ట నివారణ చర్యలు ఏర్పాటు చేసి ఆ నష్టం జరిగిన వాళ్లకు ప్రభుత్వ పరంగా సహాయం కూడా అందించేటువంటి ఏర్పాటు